హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన సరికొత్త నోటిఫికేషన్తో అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ని అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు మల్టీ టాస్కింగ్, నాన్ టెక్నికల్ అండ్ హవల్దార్ ఉద్యోగాలను భర్తీ చేయడానికైతే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలను నేను ఈ వీడియోలో మీకు తెలియబోతున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను మీరు తెలుసుకోగలరు. అలాగే మన ఛానల్ని మొదటిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మనం చేసే వీడియోస్ యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 27/6/2024 తేదీ నుంచి ssc.gov.in అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది. అలాగే ఎండింగ్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసి 31/7/2024 ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అప్లై చేసిన అప్లికేషన్స్ను రిజెక్ట్ చేయబడతాయని అయితే నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేశారు. ఫ్రెండ్స్, అలాగే పేమెంట్కి లాస్ట్ డేట్ వచ్చేసి 1/8/2024 ఇవ్వడం జరిగింది. ఏవైనా అప్లికేషన్లో అలాగే పేమెంట్లో కరెక్షన్స్ ఉన్నట్లయితే కనుక కరెక్ట్ చేసుకోవడానికి 16/8/2024 తేదీ నుంచి 17/8/2024 తేదీ వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. ఈ కరెక్షన్కు సంబంధించి ఛార్జెస్ను వీరు కలెక్ట్ చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో ఉద్యోగాలను భర్తీ చేయడానికి వీరైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ను అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్కు సంబంధించి అక్టోబర్, నవంబర్ నెలలలో ఎగ్జామ్ను కండక్ట్ చేసే అవకాశం ఉంటుందని అయితే వీరు తెలియజేశారు. నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో మీకు ఏమైనా ఇబ్బందులు, డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ తెలియజేసిన నెంబర్కి ఫోన్ చేసేసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు అని అయితే వీరైతే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లోని వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే కనుక మల్టీ టాస్కింగ్ స్టాఫ్కు సంబంధించి 4,887 వేకెన్సీస్ అయితే ఉన్నట్లు తెలియజేశారు. హవల్దార్కు సంబంధించి 3,439 వేకెన్సీస్ అయితే ఉన్నట్లు వీరైతే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కు అప్లై చేయదలుచుకున్న అభ్యర్థుల యొక్క ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక అప్లై చేసే క్యాండిడేట్స్ ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 18 to 25 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే హవల్దార్ ఉద్యోగాలకు సంబంధించి 18 నుంచి 27 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేయొచ్చు. ఈ నోటిఫికేషన్లో అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ ఓబీసీ క్యాండిడేట్కి 13 సంవత్సరాలు గాను, పీడబ్ల్యూబీడీ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కు 15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ అలాగే కొన్ని కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్కి ఇక్కడ 3 ఇయర్స్గా అంతకు మించి కూడా ఇక్కడైతే ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది. అఫీషియల్ నోటిఫికేషన్లో ఆ పూర్తి వివరాలు అయితే మీరు రోజు తెలుసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కు అప్లై చేయదలిచిన క్యాండిడేట్స్ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక మస్ట్ అండ్ షుడ్గా మెట్రికులేషన్ ఎగ్జామ్ అనేది పాస్ అయి ఉండాలి, లేదా దానికి సమానమైన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఇలాంటి కోర్సుల్లో చేసిన వారిని వీరు ఎలిజిబుల్ లేదని అయితే తెలియజేసినట్లు తెలియజేశారు. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే జనరల్ క్యాండిడేట్స్కి 100 రూపాయలుగా అప్లికేషన్ ఫీజుని అయితే కేటాయించడం జరిగింది. ఉమెన్స్కి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అలాగే ఈఎస్ఎం క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని అయితే వీరు తెలియజేశారు. ఈ ఎస్ఎస్సి నోటిఫికేషన్లో వీరు కండక్ట్ చేసే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి సంబంధించి సౌత్ రీజన్లో అంటే ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు చూసినట్లయితే 10 సెంటర్స్ని అయితే కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, తెలంగాణకు 3 సెంటర్స్ను మాత్రమే కేటాయించారు. ఏపీ నుంచి అప్లై చేసే అభ్యర్థులు ఇక్కడ తెలియజేసిన చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరాల్లో ఎగ్జామినేషన్స్ అయితే రాయవచ్చు. తెలంగాణకు సంబంధించిన క్యాండిడేట్స్ హైదరాబాదు, కరీంనగర్, వరంగల్లో ఎగ్జామ్ సెంటర్స్ అయితే పడే అవకాశం ఉంది అనేది వీరు తెలియజేశారు. అక్కడికి వెళ్ళి అయితే ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది అనేది వీరు నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేశారు. ఫ్రెండ్స్, కండక్ట్ చేసే ఎగ్జామ్ యొక్క స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వచ్చినట్లయితే ఎంటీఎస్ అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పెడతారు. హవాల్దార్ ఉద్యోగులకు కంప్యూటర్ ఎగ్జామినేషన్తో పాటు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటన్నిటిలో క్వాలిఫై అయితేనే ఈ ఉద్యోగాల్లో మిమ్మల్ని భర్తీ చేయడం జరుగుతుందని తెలియజేశారు.
ఈ ఈ ఎగ్జామ్ వచ్చేసి హిందీ, ఇంగ్లీష్ భాషలతో పాటు 13 రీజనల్ లాంగ్వేజెస్లో క్వశ్చన్ పేపర్ని అయితే ఇవ్వడం జరుగుతుందని అయితే నోటిఫికేషన్లో క్లుప్తంగా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే కనుక ఏ 2 సీజన్లు అయితే ఉంటాయి. ఫస్ట్ ఒక పేపరు, సెకండ్ పేపర్ ఉంటుంది. ఫస్ట్ పేపర్లో న్యూమరికల్ అండ్ మ్యాథమెటిక్ అబిలిటీ నుంచి 20 క్వశ్చన్స్ 60 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. రీజనింగ్ అబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సొల్యూషన్ నుంచి 20 క్వశ్చన్స్ని 60 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది. వీటికి గాను 1 అవర్ 45 మినిట్స్ నుంచి 1 అవర్ టైం ఇవ్వడం అయితే జరుగుతుందని తెలియజేశారు ఫ్రెండ్స్. రెండో పేపర్కి సంబంధించి జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లను 75 మార్కులకు, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంపారిజన్స్ నుంచి 25 క్వశ్చన్స్ 75 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 45 నిమిషాల నుంచి 60 నిమిషాల టైం అయితే ఇవ్వడం జరుగుతుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి సంబంధించి పూర్తి సిలబస్ని అయితే అఫీషియల్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ని, అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్ని మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ లింక్ ద్వారా అయినా మీరు అప్లై చేయొచ్చు. అప్లై చేసే ముందు నేను ప్రొవైడ్ చేసినటువంటి పీడిఎఫ్ డౌన్లోడ్ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకొని పూర్తిగా అర్థం చేసుకొని తర్వాత ఈ ఎగ్జామ్కి అయితే మీరు అప్లై చేయడం మంచిదని అయితే సూచించడం జరిగింది ఫ్రెండ్స్.